మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. తల్లి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని పిల్లలకి రామాయణ భారత భాగవతాది కథలు చెప్పే రోజుల్లో ఈ కార్యక్రమాల ద్వారా అందేటువంటి అద్భుత సాహిత్య సంప్రదాయ వారసత్వమంతా తల్లి మాటల్లో భారతీయుడైన తెలుగువాడైన ప్రతి శిశువుకి అందేది. ఇవాళ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కోల్పోయాం. అంచేత ఈవేళ నా రసనాగ్రం మీద అమృతాలు కురియాలి అంటే నీ దయ ఉండాలమ్మా. అందుకోసం నీ అడుగుందామరులు అంటే వేడెదను, నీ పాదపద్మాలు ప్రార్థన చేస్తూ ఉన్నా పట్టుకునని చెబుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 153వ భాగానికి స్వాగతం పలుకుతుంది. అర్జునుడు విశ్వరూపాన్ని సందర్శిస్తూ అనుభవించి పలవరిస్తున్నాడు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహోరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. ఇదొక విచిత్రమైన అనుభూతి. మనకి తెలియక, అనుభవం లేక, ఎవరో చెబుతుంటే విని, ఏదో గ్రంథాల్లో ఏవో మాటలు చదివి అది కావాలి ఇది కావాలి అనుకుంటాం. అసలు భగవంతుడే కనపడితే అంతకంటే కావలసింది ఏది ఉందమ్మా అంటాం. కనపడితే మనం గుర్తుపట్టగలవా? భగవంతుడు ఇలా ఉంటాడని ఏదైనా రూపం ఉందా? ఈ భాష మాట్లాడతాడని ఏమైనా శాస్త్రం ఉందా? అదిగో నిజంగా ఆయన విశ్వరూపం ధరించి కనపడితే మనిషి పరిస్థితి ఇలా ఉంటుంది. అర్జునుడు ఏమంటున్నాడు అంటే, నేను భయపడిపోతున్నాను, వద్దు వద్దు, మామూలు కృష్ణుడుగా ఉండు, వద్దు వద్దు. ఆ స్థితి వచ్చేసింది అప్పుడే. ఏది ఒక అద్భుతం 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 అని మనం అందరం అనుకుంటూ ఉంటామో తీరా అది ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేమండి. అందుకే మనం కోరతాం కానీ మోక్షం వస్తే తట్టుకోలేం. నిజంగా మన మనస్సుల్లో మోక్ష వాంఛ లేదు. కాసేపు ఏదో ఇందులో కష్టం వచ్చినప్పుడు దీని నుంచి బయటపడడం కోసం మనం ఏదో వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయి టక్కన ఎవరో ప్రవచనాలు చెబుతున్నారు కానీ అక్కడికి బారిపోయి 2 రోజులు విందాం మనశ్శాంతిగా ఉంటుంది అంటే ఇదేమిటంటే పెయిన్కి వెళ్ళారు. ఆధునిక భాషలో చెప్పాలంటే పెయిన్కి వెళ్ళారు. ఓ మత్తు మందు, ఓ 2 రోజులు బారాయి, ఓ 2 రోజులు 4 గంటలు బాగుంటుంది, మళ్ళీ మామూలే. ఈ బాధ వచ్చినప్పుడు వెళ్ళడం కాదు, సుఖం వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళాం? ఆ సుఖాల తాలూకు విందులు వినోదాలు కాలక్షేపాల్లో మునిగిపోతాం. ఆ సుఖాన్ని ఆస్వాదించడం, ఎవరికో చెప్పడం, గర్వించడం, ఓ ఇంకా బ్రహ్మాండం ముందు చెబుతాడు పరమాత్మ. నా అంతటి వాడు లేడు, నేనే చూసా అంటాట. ఇది అజ్ఞాన విమోహితాహ అంటాడు. ఇలా ఉంటామే. నిజానికి భగవంతుడు విశ్వరూపం ధరిస్తే దాన్ని చూడలేకపోవడం ఏమిటండి? మన ఊరికే దివ్యమంగళ స్వరూపం అంటే మనం ఎందుకు అనుకుంటామంటే దేవాలయంలో మనకు కనిపిస్తున్నటువంటి మూర్తి మాత్రమే దేవుడు అనుకుంటాం. మన అజ్ఞానం అది. దేవాలయంలో మరి అలాగే ఉంటాడు, దివ్యమంగళ స్వరూపమే. ఎందుకంటే అక్కడేమో భయంకరమైన ముఖాలు, దంష్టలు, కోరలు, ఇవన్నీ పిశాచాలు, లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, ఆ కోరల్లో పడి నలిగిపోతున్న వాళ్ళు, చచ్చిపోవడాలు, నెత్తురుపాతాలు అవన్నీ ఉండవు. మరి రక్తపాతాలు అవన్నీ ఉండవు. చాలా పరిశుభ్రంగా ఉండి చక్కగా మకర తోరణాలు కట్టి శంఖచక్రాలు పెట్టి చక్కగా ఆభరణాలు పెట్టి ఓ రవ్వలు మెరిసిపోయేలా ఉంటాయి. అందుకని మనం ఏమనుకుంటాం, దేవుడి రూపం దివ్యమంగళ దర్శనం. అది కాదని చెబుతున్నాడు ఆయన. నీకు కనిపిస్తున్న రూపమంతా దేవుడి రూపమే. అదే ఇక్కడ అర్జునుడు దర్శించాడు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం
తే రూపం తే మహద్రూపం, నువ్వు చూపిస్తున్న ఈ మహత్తరమైన విశ్వరూపం ఎలా ఉందంటే బహువక్త్ర నేత్రం, అనేక ముఖాలు ఉన్నాయి, అనేక కళ్ళు ఉన్నాయి. 2 కాదు, 4 కాదు, 24 కాదు, 42 కాదు, లెక్క 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 అంతే. బహువక్త్ర నేత్రం, మహాబాహు. అయ్య బాబోయ్, మహాబాహుడమైన కృష్ణ, ఇంకా ఇంకా అలాగే పిలుస్తున్నాడు ఒక క్షత్రియ కుమారుడు. బహుబాహురు పాదం, అనేక బాహువులు, అనేక ఊరువులు, అనేక పాదాలు. అంటే అర్థం ఏమిటంటే లోకంలో ఉండే ఊరువులన్నీ, లోకంలో ఉండే పాదాలన్నీ, లోకంలో ఉండే బాహువులన్నీ, లోకంలో ఉండే ముఖములన్నీ, లోకములో ఉండే నేత్రములన్నీ భగవంతుని యొక్క రూపములే. ఇప్పుడు విశ్వరూపం ఎవరు చూడడం లేదు, ఎప్పుడు చూడడం లేదు, మన మనస్సులో అనుకోవడం లేదు. కానీ విశ్వరూపం చూడని క్షణం అంటూ ఉందా? విశ్వరూపాన్ని చూడకుండా మనం ఉండగలం. విశ్వమే ఆయన రూపం అయినప్పుడు మనం చూస్తున్న విశ్వం ఆయన రూపమని మనం గ్రహించగలిగితే విశ్వరూప సందర్శనం కానిది ఎవరికి, కాని క్షణమేది. ఇది విశ్వరూప సందర్శన యోగ. బహుబాహురు పాదం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, అనేక ఉదరములు, బహుదంష్ట్రాకరాళం, భయంకరమైనటువంటి కోరలతో కరాళం భయంకరంగా ఉంది. మరి దివ్యమంగళ స్వరూపమును మనం ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కళ్యాణాల్లో వర్ణిస్తూ ఉంటారే మా పండితులు. మరి ఏమైంది ఇప్పుడు ఈ దివ్యమంగళ స్వరూపం కోరలవిను? మనం కళ్యాణంలో వర్ణించేది కళ్యాణ శ్రీనివాసుణ్ణి, కళ్యాణ మహేశ్వరుణ్ణి, కళ్యాణ రామచంద్రమూర్తిని. అవి బాగానే ఉంటాయి. మరి బాగుంది. మామూలు మనుషులు కూడా పెళ్ళికొడుకు వేషంలో బ్రహ్మాండంగా ఉంటారు. పగలు చూస్తే రాత్రికి అల్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది రోడ్డు మీద చూస్తే వాడిని పెళ్ళికొడుకు పీటల మీద కూర్చోమన్నట్టు ఎంత బాగుంటాయి. అవి ఏం బాగుండడం అనిపిస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో మనం మారుస్తున్న వేషాలన్నీ కూడా భగవంతుని యొక్క రూపములే. వెరసి మనము భగవత్ స్వరూపమే. భగవత్ స్వరూపం కానివాడు లేడు, భగవత్ స్వరూపం కాని భావన లేదు. ఇదివరకే మత్త సర్వం అని చెప్పాడు. అహింస సమత తుష్టి, అహింసయే కాదు హింస, సమతే కాదు అసమత, తుష్టి కాదు అసంతృప్తి, సమస్తము నేనే అన్నాడు. ఆ సమస్తము ఒక్కటే అన్న భావన లేదు కాబట్టి, సమస్తం విడిగా చూడడానికి అలవాటు పడ్డాం కాబట్టి కలిపి ఒకచోట చూపించేసరికి కంగారు పడిపోతున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు మహాబాహు రూపం మహత్తే బహుబాహోరు పాదం, మహాబాహో బహు రూపం మహత్తే బహువక్త్రనేత్రం, మహాబాహో బహుబాహోరు పాదం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, దృష్ట్వా లోకాక ప్రవ్యథితాక, చూసి ఈ లోకాలన్నీ ప్రవ్యథితాక, మిక్కిలి కలగుండు పడిపోతున్నాయి, సంక్షుబ్ధమైపోతున్నాయి. ఏదో లోపల ఆందోళన, ఏమిటిది ఏమిటిది ఏమిటిది, ఇదంతా భగవత్ స్వరూపమా? ఈనాడు మనం చూస్తున్నటువంటి భయంకర విషయాలన్నీ భగవంతుని యొక్క విభూతుల. అంతే మరి. అంటే తదా అహం, అలాగే నేను కూడా. ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు? అంతకుముందు విభూతి యోగంలో నవమోధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో నీ విభూతులు చెప్పబోయా అని ప్రాణం తీశాడు. విభూతులు చెప్పాక నీ రూపం నేను చూడాలనుకుంటున్నాను ఈ విభూతులతో అని మరోసారి ప్రాణం తీశాడు. ఇప్పుడు నిజంగా ఆయన కోరినటువంటి విశ్వరూపం చూపిస్తుంటే వద్దు తట్టుకోలేకపోతున్నాను. ప్రవ్యథితాహ తథాహం, అమ్మో నువ్వు మళ్ళీ మామూలుగా అయిపో. ఏమిటండి ఇది? చిన్నపిల్లాడు వ్యవహారం కాకపోతే ఇదే దేవుడికి జీవుడికి తేడా. మనకి తెలియక ఏదో మాటలు విని, ఏదో పుస్తకాలు చదివి, ఏదో విచిత్రం అనుకుని అదేదో కోరుకుంటాం మనం. మోక్షం విశ్వరూప సందర్శనం. తీరా అది కనిపిస్తే తట్టుకోలేము. నిజంగా మోక్షం అంటే ఇలా ఉంటుంది అని మనకి భగవంతుడు కనిపించి ఒక్క 10 నిమిషాల మోక్ష స్థితిలోకి మనం తీసుకెడితే కిందకి దించే వద్దు మా అప్పడాలు బాగున్నాయి, వడియాలు బాగున్నాయి, మామిడికాయ పప్పు బాగుంది, మెంతిపిండి మిరపకాయలు బాగున్నాయి, పనసపొట్టు కూర బాగుంది, మా దుఃఖాలు బాగున్నాయి, మా రోగాలు బాగున్నాయి, మా ఆసుపత్రులు లోకం మాకు కావాలి, మా హైదరాబాద్ ముఖ్యం వదిలేయి అని బయటకు వచ్చేస్తాం మనం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందువల్ల మనకి అర్జునుడికి విశ్వరూపం కూడా భయం కలిగించింది, వద్దని చెబుతున్నాడు. ప్రవ్యధితాక లోకాహ తథాహం, నేను కూడా భయపడిపోతున్నాను, నా కడుపులో ఏదో ఆందోళనగా ఉంది, దయచేసి విరమించుకో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శరీరం ధరించినటువంటి మానవుడు ఎవరైనా సరే భగవంతుణ్ణి విడిగా చూడడానికే అలవాటు పడ్డాడు, కలిపి చూడడానికి అలవాటు పడలేదు. అందువలనే కలిపి చూడాల్సి వచ్చేసరికి భయపడుతున్నాడు. ఈ భయానికి మూల కారణం ఏమిటి? మేము 1988లో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయంలో నేను ఎంఫిల్ చేస్తే మా గురువు గారు కొత్తపల్లి వీరభద్రరావు గారని, ఆయన ఒక విదేశీ పరిశోధకుడు ఒక ఆయన అక్కడికి వస్తే ఆయన్ని మాకు పరిచయం చేశారు. మాతో ఏదో చిన్న సమావేశం పెట్టి భయస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం నేను ఎన్ని దేశాలు తిరిగాను, అది పరిశోధన. ఎన్నో దేశాలు తిరిగాను. దేశం తిరిగి చూడు, కోశం తీసి చూడు అన్నారు. ప్రాంతాలు తిరిగితే కానీ, పుస్తకాలు చదివితే కానీ విషయాలు అర్థం కావు. పుస్తకాలు చదవడం కూడా ప్రాంతాలు తిరగడమే ముఖ్యం.
నాకు అర్థం కాలేదు. భయానికి సమాధానం భారతదేశంలో దొరికింది, అందున వేదాల్లో దొరికింది, అందున అద్వైతంలో దొరికింది అన్నాడు. ఏం దొరికింది అన్న? ద్వితీయాద్వై భయం. ఇది దొరికాక నేను ఇంక వెతకడం మానేశాను, నాకు కారణం దొరికింది అన్నాడు. ఎంత గొప్పవండి మన వేదశాస్త్రాలు. ద్వితీయాద్వై భయం, రెండవది ఉండడం వల్ల, రెండవది ఉంది అనుకోవడం వల్ల నీకు భయం కలుగుతోంది. ఉన్నదంతా ఒకే స్వరూపం అని గమనిస్తే నీకు భయం ఉండదు. సరిగ్గా ఇది ఇక్కడ అనువర్తిస్తుందా, అనువర్తించదా? ఈయన 2గా 22గా 222గా 2222గా 16 రోజులుగా చూడడానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఒకే రకంగా చూపించిన విశ్వరూపం భయం అనిపిస్తోంది ఆయనకి. మనం కూడా విడివిడిగా చూస్తున్నప్పుడు మరి తేలిగ్గా ఉండాలి కదా. మన మనస్సు కాసేపు తేలిగ్గా ఉండడం కోసం అందరినీ విడిగా, వీడు మా మేనలుడండి, ఇవి మా మేనత్ అండి, ఇవి మా అబ్బాయి అండి, భార్య అండి, మా ఆవిడండి, మా భర్త అండి, ఇలా ఏవో చెప్పుకుని మనం ఆ అనుబంధాల కారణంగా కాస్త భయం తగ్గి, ఎటు నాకు మన వాళ్ళు నలుగురు దగ్గర ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అని భయంకరమైన అనారోగ్యంలో ఉండగా కూడా నా వాళ్ళు నలుగురు దగ్గర ఉంటే చాలు. ఈ దగ్గర ఉన్నవాడు ఎవడన్నా ఈ రోగాన్ని అనుభవిస్తాడా? ఇదో అజ్ఞానం. అలా మాట్లాడతాం మనం, ఎందుకంటే అదో ధైర్యం అంతే. అసలు మన వాళ్ళు అనుకోవడంలోనే ఒక అజ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర ఉండాలి అనుకోవడంలో ఇంకో అజ్ఞానం ఉంది. ఇదంతా భయమే. అసలైన స్వరూపం ఏమిటంటే దగ్గర ఎవరున్నారో వాళ్లే మన వాళ్ళు అనుకోవడం. ఈ అర్థమయ్యే వరకు ఈ భయాల మధ్యలో తేడా తెలియదు. మనం విడివిడిగా చూడడానికి అలవాటు పడ్డాం వలన అర్జునుడితో సహా మనం అందరం విశ్వరూపాన్ని అంతటిని ఒకచోట చూపిస్తే ఆయనకి భయం అనిపించింది. అందుకే అది భయం కాబట్టి మనం విశ్వాన్ని ఒకటిగా మనం చూడం. విశ్వం విష్ణువు అని మొత్తుకుంటున్నా విష్ణు సహస్రనామాలు మొదటి 2 నామాల్లోనే విశ్వమంతా ఏమిటో, విష్ణువు అంటే ఏమిటో నీకు చెప్పేసిన మనం మొత్తం 100, 1000 చదవడం, నైవేద్యం పెట్టడం, పారాయణ చేయడం, బుధవారం ప్రీత, శుక్రవారం ప్రీత అని మాట్లాడడం తప్పితే విశ్వం విష్ణువు అనే భావాన్ని ఆచరణలో పెడదామని మనం అనుకోం. మళ్ళీ పూజారికి మేనేజ్మెంట్కి తగాదా, మేనేజ్మెంట్కి భక్తులకి తగాదా, భక్తుల్లో మళ్ళీ ఆడామొగా తగాదా, ఆడామొగాలో మళ్ళీ కులాలు తగాదా. ఎందుకని కలిపి చూడడం మనకి ఇష్టం లేదు, మనం భరించలేం దాన్ని, మనం తట్టుకోలేదు. అందుకే అర్జునుడు అంటే ప్రవ్యసితాస్తథాకం. భయమను 3 అక్షరములు ద్వయభావము చేతగలిగే, భయమను 3 అక్షరములు ద్వయభావము చేతగలిగే, పరమం ఒకటే అయినది అద్వైతంబది, పరమం ఒకటే అయినది అద్వైతంబది, భయపెట్టెడు వాడెవండు భయపడునెవడో. సాగర ఘోష కావ్యంలో భయాన్ని గురించి రాసిన మాట ఇది. అమెరికన్ పరిశోధకుడు మాటలు విన్న అనుభవంతో. భయమను 3 అక్షరములు ద్వయభావము చేతగలిగే. భయం అనేది అసలు ద్వయభావం, ద్వితీయాద్వై భయం. రెండవది ఉండే అనుకోవడం వల్ల ద్వయం వల్ల భయం. అద్వైతంలో ఉండే భయం ఏమిటండి? ఉన్నది ఒకటైతే ఎవరికి భయపడతాం? అంచేత పరమం, పరబ్రహ్మ పదార్థం ఒకటే అనేది అద్వైతం, అది 2 కాదు. ఇక భయపెట్టుడు వాడేవాడు భయపడునేవాడు. పావును చూసి మనం భయపడతాం, ఆశ్చర్యం, మనకంటే ఎక్కువ భయపడుతుంది పాము. ఆ విషయం మనకు తెలియట్లే. మరి కొంతమంది పావును నోట్లో పెట్టుకుంటున్నారు, ఇలా పట్టుకుంటున్నారు, ఊరేగుతున్నారు, మింగేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారండి? వాళ్ళు ఆ పావును అవగాహన చేసేసుకున్నారు పూర్తిగా. దానికి బలహీనత ఏమిటో, దాని లెక్క ఏమిటో, అసలు ఇది ఏం చేస్తుందో అవగాహన చేసుకుని ఆ కీలకం కనిపెట్టి ఆ లోసుగు దగ్గర పట్టుకున్నారు. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకుని మనం పట్టుకోలేకపోతున్నాం. మనం పాము చూడగానే భయపడతాం, కానీ అవగాహన ఎక్కడ? పోనీ విడిగానైనా పాముల గురించి చదువుదాం, అవగాహన తెచ్చుకుందాం. పావుల చోటుకి మనం ఏడదాం, అసలు ఏం చేస్తుందో ఇంత ధైర్యం మనకెక్కడిది? అందుకని ఏ వస్తువునైనా మనం అవగాహన చేసుకుంటే దాని గురించి అని భయం ఉండదు. ఏ వ్యక్తినైనా మనం అవగాహన చేసుకుంటే ఆ వ్యక్తి మీద మనకి వ్యామోహం ఉండదు, ప్రేమ తప్ప. ఆ ప్రేమతో మనం చేయవలసిన బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తాం. అంచేతను అదిగో ఆ భయానికి లోనవ్వబట్టే తిరిగి మామూలు రూపంలో తన బావగారుగా, బావమరిదిగా, శ్రీకృష్ణుడుగా కనిపించబయ్యా అని అడుగుతున్నాడు. ఇంకా ఈయన భావాలు ఏమిటో ముందు ముందు చూద్దాం. అందుకే ఈ భయపడుతున్న వాళ్ళం మనం భగవంతుని ప్రార్థించాల్సింది ఏమిటంటే ఈ భయం నుంచి విముక్తి కోసం, సర్వత్రా అనురక్తి కోసం ధూర్జుడు ఒక్క మాట చెబుతున్నాడు. ఎన్నేళ్ళుండుదునేమి గందునికనేనెవ్వారి రక్షించెదన్, ఎన్నేళ్ళుండుదునేమి గందునికనేనెవ్వారి రక్షించెదన్, నిన్నే రీతి భజించెదన్ నిరుపమోన్నిద్రా ప్రమోదంబునాకెన్నండవ్వెడు, నిన్నే రీతి భజించదన్ నిరుపమోన్నిద్రా ప్రమోదంబునాకెన్నండవ్వెడు, ఎంతకాలమిక నేనెట్లున్ననేమెయ్యడిన్, చిన్నంబుత్సక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వర, చిన్నంబుత్సక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఎన్నేళ్ళుండుదునేమి గందును, ఈ భూమి మీద ఎన్నేళ్ళు ఉంటే జ్ఞానం కలుగుతుందయ్యా? జ్ఞానం కలగడానికి ఏమైనా ఓ ప్రణాళిక, ఓ శిక్షణా కేంద్రం, ఒక కాలం, ఒక నియమం ఉందా? జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎవరో అడగాలట, జ్ఞానం కలగాలంటే ఏం చేయాలండి అన్నట్ట.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా, లేవాలంటే ఏం చేస్తావు అన్నట్టు, లేస్తాను అన్నట్టు. మరి అంతే, అది కూడా అంతే అన్నట్టు. ఆయన అలాగే చెబుతాడు. ఇక్కడ కూర్చున్నావు కదా, లేవాలంటే ఏం చేస్తావు, ఏం చేయాలని అడుగుతావా, లేస్తావుగా, అంతే. జ్ఞానం కలగాలంటే అంతే చేయి, వస్తుంది. జ్ఞానం కలగాలని కోరుకో, జ్ఞానం ఏమిటో తెలుసుకో, ఆ ప్రయత్నం చేయి. అందుకని వారిని ఆశ్రయిస్తే జ్ఞానం, వీరిని ఆశ్రయిస్తే జ్ఞానం అనుకోవద్దు. వారు నేను మళ్ళీ అజ్ఞానంలో ముంచేస్తారు, వారు అవసరం కోసం చూసుకుంటారు. ఎన్నేళ్ళుండుదుని మిగందునికనే వారి రక్షించదన్, నిన్నే రీతి భజించదన్, నిరుపమో నిద్రా ప్రమోదంబునాకెన్నండెవ్వెడు ఎంతకాలమిక, నేనిక నేనెట్లున్ననేమయ్యడిన్, చిన్నంబుత్సక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వర. నిజంగా భయం పోయి విశ్వమంతా ఒక్కటే అన్న భావన ఏర్పడితే ఇక నేను ఎవ్వారి రక్షించేదని. ఒక్కటే అయినప్పుడు మనం రక్షించవలసిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ఎవరి కర్మ ప్రకారం వారి జీవితం నడుస్తూ మనం ప్రత్యేకించి ఎవరిని రక్షించక్కర్లేదు. అలా అనుకుంటే ఖచ్చితంగా ఆ అవసరం వచ్చినప్పుడు రక్షణ చేస్తాం, చేయగలిగితే లేకపోతే ఊరుకుంటాం. అందుకే ఈ బాధ్యత నాది, వీడిని ఓ దరికి చేరిస్తే కానీ నేను నా జీవితంలో నాకు శాంతి లేదు అని కొడుకు గురించో, కూతురు గురించో, బంధువుల గురించో, ఏదైనా ఒక వ్యవహారం గురించో, ఒక లక్ష్యం గురించో అనుకున్నాము అంటే అది మనకి లంపటమైనట్టే. అక్కడి నుంచి వాడు మొండికేస్తాడు. ఎందుకంటే నా బాధ్యత ఆయన తీసుకున్నాడుగా, ఇక ఆయన చూసుకుంటాడు. ఆయన బెదిరించడం, మరి నీ బాధ్యత నీదే, నువ్వు ఎదిగావు, పెద్దవాడు అయ్యావు, నీ బాధ్యత నీదే. తల్లి అయినా తండ్రి అయినా మేము బాధ్యత వహించేది కేవలం తిండి, బట్ట, వసతి, అంతే. ఇక మిగిలింది నువ్వు చూసుకోవాల్సింది, లేకపోతే నువ్వే అనుభవిస్తావు. ఇది పెట్టేస్తే అతను తయారవుతాడు. కానీ మనవాడు ఏమైనా ఇబ్బంది పడిపోతాడేమో, చేసేద్దాం, చూసేద్దాం, ఓ లక్షలు ఖర్చు పెట్టేసేయడం దాని గురించి. మనవాడు పడకూడదు. మనవాడు రోడ్డు మీద అందరూ పడచ్చు, ఎవరు యోగ్యతను బట్టి వాళ్ళు కష్టాలు పడతారు. రోడ్డు మీద వాడు మనవాడు తేడా ఏం లేదు, పడాల్సిందే కష్టాలన్నీ. అప్పుడు కానీ ఏం తెలియదు విషయం. అంచేత ఎవ్వారి రక్షించదని జ్ఞాని అయిన వాడికి ఎవరికి రక్షించాల్సిన అవసరం లేదు. నిన్ను ఏ రీతి భజించదం, ఇక భగవంతుడిని భజించడం గురించి కూడా అంతా ఒక్కటే అయినప్పుడు, గుళ్ళో శివలింగమే శివలింగం కాదు, గుండెల్లో ఉన్నది కూడా శివలింగమే అని తెలిసినప్పుడు, ఆ గుండె కూడా, ఆ చర్మం కూడా, అస్థులు కూడా శివుని యొక్క ఆభరణాలని తెలిసినప్పుడు ప్రత్యేకించేసి అర్చనే ఉంది. అందుకే నిన్ను ఏ రీతి భజించదం, నిరుపమ ఉన్నిద్రా ప్రమోదంబు నాకెన్నండెబ్బడు. సాటి లేనటువంటి ఉన్నిద్ర, ఎప్పుడూ జాగరూకంగా, ఎప్పుడూ మేలుకోగా. ఉత్ నిద్ర, ఉన్నిద్ర, నిద్ర నుండి మేలుకొన్న స్థితి, నిద్రను సైతం గమనించగలిగిన స్థితి, నిర్వికల్ప సమాధి. ఆ స్థితి నాకు ఎప్పుడు కలుగుతుంది? ఎంతకాలం ఇక ఇలా, ఎంతకాలం ఇది? ఎన్ని పుస్తకాలు చదవాలి ఇంకా? ఎన్ని రకాల మాటలు వినాలి? ఎన్ని ఆచరణ, ఎన్ని యజ్ఞాలు చేయాలి? ఇక నేను ఎట్లున్నానేమయ్యడిను. మనం ఈ శరీరం కాదు అనే భావన మనకు దృఢపడితే కలిగే ధైర్యం అండి, ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. అందుకని చిన్నంబుచ్చగా నన్ను నేలుకొనవి, నన్ను చిన్నబుచ్చకుండా నన్ను ఏలుకోవయ్యా అంటే ఆ జ్ఞానాన్ని కలిగించవయ్యా. కలిగించవయ్యా అని ప్రార్థించడం అంటే మనల్ని మనమే, ఆత్మని మనమే ప్రార్థన చేస్తూ ఆ ప్రయత్నం చేయడమే. అలా ఉండడానికి ప్రయత్నం చేయడమే. బంధాలు వీలైనంత ముందు వీలైనన్ని పనులు తగ్గించుకోవడం, తర్వాత వీలైనన్ని మాటలు తగ్గించుకోవడం. ఆడవాళ్ళకి 50, మగవాళ్ళకి 60 లెక్క. అందుకని ఆ వయసుకి ఇంకా అన్ని రకాల భోగాలు అనుభవించేది స్థితి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకా 40-50కే వచ్చేస్తుంది. 50-60 అనేది పూర్వం లెక్క. ఇప్పుడు 40-50కే కాస్త ఆ పనులు తగ్గించుకోవడం, ఆ మాటలు తగ్గించుకోవడం, లౌకిక తాపత్రయాలు, చివరికి ఆ ఆలోచన కూడా తగ్గించుకోవడం. దాన్నే తనుమానస అంటారు యోగ వాసిష్టంలో. ఆ ఆలోచనలు కూడా తగ్గించుకోవడం మీద తనుమానస అంటే మనస్సును వీలైనంత సూక్ష్మంగా చేయడం. చేస్తే అదే జ్ఞానస్థితి. ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనకి ఎంత కష్టం అవుతుందంటే, తెలుగులో చమత్కారంగా 3 వైరాగ్యాలు చెబుతారు. మనకందరికీ వైరాగ్యాలు కలుగుతూనే ఉంటాయండి. కలిగిన వాడు 20 ఏళ్ళ వాడికి కూడా కలుగుతుంది వేళ. వైరాగ్యం కలగడానికి పెద్ద సమస్య లేదు. పెళ్ళైన తర్వాత ఏడాదికి ప్రతివాడికి సప్తవిధ వైరాగ్యాలు కలుగుతాయి. సకల విధ వైరాగ్యాలు, సప్త కాదు, సకల విధ వైరాగ్యాలు కలుగుతాయి. ఎందుకు మరి అంతకుముందు ఎందుకు కలగల? అంతే, తొందరపడ్డాడు. తర్వాత అర్థమైంది విషయం ఇందులో ఏమీ లేదని. ఇదో పెద్ద బండ తప్పితే దాని నుంచి దీన్ని, దీని నుంచి దాన్ని పెంచుకుంటూ పోవడం ఇదో పెద్ద తామర తప్పితే ఏం లేదని అర్థమైపోయింది. దానికి ఆ 3 వైరాగ్యాలు ఏమిటి? ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటే ఇవి తాత్కాలిక వైరాగ్యాలు. వీటికి కాకుండా శాశ్వతంగా మనం తెచ్చుకోవాలి. దాన్ని చమత్కారంగా చెబుతారు ఈ 3 కూడా. ప్రసూతి వైరాగ్యం, ముందు స్త్రీ ప్రసవిస్తూ ఉంటే, ఇప్పుడంటే ఏదో కాస్త కడుపు కోసి శస్త్రచికిత్సలు అన్నీ వచ్చాయి, ఏదో 25,000 బారేస్తే అన్ని డాక్టర్లు చూసుకుంటున్నారు. కానీ పూర్వం అలా కాదు. ప్రసవం అంటే ఇక స్త్రీకి మరణమే, మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే. ప్రసవించి ఆవిడ బతికింది అంటే పునర్జన్మ ఎత్తినట్టే. చాలామంది స్త్రీలు పూర్వం ప్రసవ సమయంలో చనిపోయేవారు. అందుకే మొగాళ్ళకి 2 3 పెళ్ళిళ్ళు అవుతూ ఉండేవి. వీళ్ళ పరిస్థితి వైద్య సౌకర్యాలు లేక, తీసుకెళ్లేవాళ్ళు లేక, పల్లెటూళ్ళలోనే మంత్రసాన్ని తప్పితే ఎవరు లేరు. ఆవిడ అలా పడాల్సిందే తప్పితే ఇంకా వేరే మార్గం లేదు.
అన్ని ఇబ్బందులు ఉండేవండి. అందుకే ఆ రోజుల్లో మంత్రసానికి కూడా మీకు విచిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో గిరిజన స్త్రీని తీసుకొచ్చి ఆ మంత్రాలు చదివించేవారు. తప్పులు చదువుతారు కావాలని, పట లేని చోట ఒత్తులు పెట్టేసి ఉన్న చోట బీకేసి చదివేవారు. అందుకే ఆవిడ మంత్రసాని అన్నారు, మంత్రాలు చదివేశాని. ఎందుకంటే ఆ విచిత్రమైన శబ్దాలు ఎప్పుడూ వెనక భయంకరంగా ఉండి ఈ చెవులు పోటెత్తినట్టు అయిపోయి అమ్మాయి తట్టుకోలేక ప్రసవం అయ్యేది. అందుకోసం మంత్రసాని చదివించేవారు. అందుకని మంత్రాలు చదివేశాని మంత్రసాని అన్నారు. ఊరికే రాలేదు ఆ మాట. లేదా మంత్రసాని ఏమిటి, అక్కడ ఏమన్నా తంత్రం చేయాలి కానీ పురుడు పోసేవాడిని మంత్రసాని అన్నవి ఆవిడ మంత్రాలు చదివేది. తప్పులు చదివేది, కావాలని చదివించేవారు భయంకరమైన ఒత్తులు పెట్టేసి. ఇప్పుడు మన వాళ్ళేమో ఒత్తులు తీసేస్తారు, ఉన్నప్పుడు వాళ్ళు లేనివి పెట్టేవారు, చదివించేవి. దాంతో కడుపులో గాబరా ఎత్తిపోయి ఎప్పుడు అలా వెనక బాబు చెవులో పెద్ద నోరెట్టుకుని చదివేసేది. దాంతో ఆ కంగారికి ప్రసవం అయిపోయేది. లేదా ఎన్ని ఉపాయాలు కనపడకపోతే ఎలా అవుతుందండి ప్రసవం? అప్పుడు నిజంగా స్త్రీకి అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది, ఈ భర్తతో ఉండే శారీరక బంధం కదా, ఇక చచ్చినా సరే ఈ ప్రసవం ఏదో అయిపోయాక పిల్లల్ని చూసుకుంటూ బతకాలి తప్ప చచ్చినా అసలు మొగుడిని ముట్టుకోకూడదు అని శపథం చేసుకుంటుంది. మళ్ళీ 10 రోజులు కాగానే భర్త గారు వచ్చి పక్కన కూర్చోగానే అస్సలు నీ పోలికేనే, ఏమిటో నా పోలే అనుకున్నాను, అస్సలు నీ పోలికే. మళ్ళీ మొదలే ఆయన ఇలా చెయ్యి వేయగానే మళ్ళీ మొదలే. మళ్ళీ తర్వాత పిల్లాడికి 6వ నెల, ఈవిడికి 3వ నెల. దీని ప్రసూతి వైరాగ్యం తాత్కాలికం అంట. అలాగే పురాణ వైరాగ్యం. ఇలాగేస్తే మా పోటీగాళ్ళు కాస్త ఆ పురాణమో ఈ పురాణమో చెబుతూ ఉంటే ఏమీ లేదమ్మా, ప్రపంచమంతా జగన్మిథ్య బ్రహ్మసత్యం ఉండి ఏమీ లేదంతా మాయేనే మాయా, గాలిమ్మా గాలి, ఇలా మాట్లాడడానికి చాలా ఉంటాయి. గాలి అమ్మా, ఎంతసేపు గాలి, అథవ గాలి. ఇదంతా పురాణ వైరాగ్యం. ఆ పురాణం వింటూ ఉంటే ఏమిటో చెప్పారు ఆచార్యులు గారు, అది చెబుతూనే ఉంటారు. ఆయనకి ముట్టేది ఆయనకి ముట్టింది, మనకి చెప్పేది మనకి చెప్పారు. ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి ఆ పురాణాన్ని ఇక్కడ అన్వయించుకుంటే అవన్నీ ఇక్కడ కుదురుతాయి. ఏమిటి, వాళ్ళంతా దేవతలు, మళ్ళీ అదో సాగతీత. ఇక్కడ ఏమి దేవత, ఎవరు దేవతలు, హాయిగా కుదురుతాయి ముర్రో అని భగవంతుడు రాముడే అవతరించి మానవుడిగా సకల కష్టాలు పడి మనకి చూపిస్తే మనం అందులో ఆ విషయం ఆయన అనుసరించిన విధానం, ఆయన ప్రయోగించిన విధానాలు, ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన దుఃఖాలు, ఆయన వాటి నుంచి ఎలా తేరుకున్నాడు, ఏ ప్రయత్నం చేశాడు, ఎవరితో స్నేహం చేశాడు, ఇవన్నీ గమనించడం మానేసి రాముడు కూర్చున్న చోటేది, రాముడు స్నానం చేసిన చోటేది, రాముడు దేవుడు, అసలు ముందు నుంచే ఇదంతా పెద్ద నాటకం, రాముడు ఇదంతా మొత్తం ఓ నాటకం చేసేసాం. చివరికి ఆయన కష్టపడి సముద్రుని దగ్గర అనుమతి తీసుకుని వారధి గడితే అబ్బే రామన్ రాయడం వల్ల రాళ్ళు తేలేయని ఒక విచిత్రమైన కథ ఒకటి పుట్టించాం. ఎవ్వరూ రాయలేదు, వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. సముద్రుడు ఇచ్చిన వరం అది. అబ్బాయి సముద్రం విడిపోయి దారిస్తే ప్రమాదం కాబట్టి సముద్రం మీద వేసిన ప్రతి రాయి తేలేలా నేను చేస్తాను. రాముడు మహిమ కాదు, సముద్రుడు మహిమ అది. సముద్రుడు రాముడికి ఇచ్చిన వరం అది. దానివల్ల తేలే. దాన్ని మనం ఏం చేసాం, రామ్ అంటూ వేశారు, అందువల్ల తేలై. చివరికి రాముడు అలా అనకుండా వేసేట, రాముడు వేస్తే మునిగేటి. ఏం విచిత్రమైన కథలు పుట్టించారో లోకంలో, ఎక్కడున్నాయో తెలియదు ఇవన్నీ. చివరికి రాముడిని ఒక మహిమాన్వితుడిని చేసేసి రామాయణాన్ని పనికిమాలని చేసేసాం, పక్కనట్టేసి దానికి ఒక పసుపు బొట్టు కుంకం పెట్టి దండం పెట్టాం చదవకుండా. అలా కాకుండా నిజంగా పురాణ వైరాగ్యం అంటే రామాయణం చదివవు, దాన్ని ఎందుకు అనుసరించవు? రాముడు ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే వదిలేశాడు. మనం ఎందుకు ఇంట్లో వాళ్ళతో ప్రతిదీ తగాదా పెట్టుకుంటున్నాం, తోంసుంటాను వదిలేకపోతున్నామే? మనకి రామాయణం చదివే అర్హత ఏమిటి అసలు? ఇంట్లో వాళ్ళతో, మనం భార్యతో, భర్తతో, పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో తగాదా పడి మనం దాన్ని పీకి పాకం పెట్టేసుకుంటున్నాము అంటే మనకి రాముడి నుంచి మనం ఏమైనా నేర్చుకున్నాం అసలు? ఇక్కడ అన్వయించుకోవాల్సి వచ్చేసరికి వాళ్ళు దేవతలు అని ఒక మాటతో తోసేయడమే. అక్కడ నేను మనిషిని బుర్రో, మనిషిగా పుట్టాను, మా అమ్మ కౌశల్య, మా నాన్న దశరథుడు, మీలాగే నేను కష్టాలండి పడ్డాను. ఇగో మా పెనతల్లి గారు ఇలా అడిగింది, ఏమో ఆవిడేం బాగుకుంటుందో బాగుకొని నేను అడవులకు వెళ్ళిపోయాను, మీరు ఇలాగే ఇంట్లో వాళ్ళ కోసం త్యాగాలు చేయండి అయ్యా ముర్రో అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? ఆయన అవతార పురుషుడికి మనకి త్యాగం చేయడం ఇష్టం లేదు. అంచేది ఆధ్యాత్మికతలో కష్టం ఎక్కడుందండి? ఇష్టం లేకపోవడం తప్ప. అందుకని ఈ పురాణ వైరాగ్యం నుంచి బయటపడి నిజమైన వైరాగ్యం తెచ్చుకోవాలి. అలాగే శ్మశాన వైరాగ్యం. ఎవరో పోతారు, తీసుకెడుతూ ఉంటారు, వీధరుగు మీద నుంచి చూస్తూ ఉంటారు. ఏముందమ్మా ఒక క్షణం, నిన్న బాగానే ఉన్నాడే, ఏం బాగానే ఉంటాడే, ఏముంది గాలి, ఒక్క క్షణం అమ్మా, ఎంతసేపు అది అనుకుంటాం, ఇది అనుకుంటాం, ఇవన్నీ మనతో కూడా వస్తాయి ఏమిటి అంటే మన ఉద్దేశం ఏమిటి? కూడా వస్తాయి అనే మాటలో నాకు చాలా విచిత్రంగా కనపడుతుంది. కూడా వస్తాయా అంటాడు కానీ అసలు ఉండగా కూడా మనం అనుభవిస్తున్నాము. కూడా రావడం పక్కనట్టండి, అది కేవలం ఒక విశ్వాసం అని చెబుదాం. పోనీ ఏదో నాస్తికవాదం ప్రకారం అసలు ఆత్మ లేదు, జీవుడు లేదు, మనిషి పోవడంతో డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, చావు అనేది అన్నిటికీ ముగింపు, మనం అంగీకరించేద్దాం, ఏం పర్వాలేదు. అప్పుడు కూడా మీరు ఆలోచించండి, ఇన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉండగా దాన్ని అనుభవించారా? కూడా రావడం పక్కనట్టండి, అది కూడా లేదే. అది మాట్లాడుకోవాలి మనం, కూడా రావడం గురించి కాదు.
కూడా రావడం అనే ఆ వాదన ఎందువల్ల పొరపాటు అవుతుంది? కూడా ఎలాగూ రావు, కానీ ఉండగా అనుభవించడానికి సంపాదించుకోవాలిగా అని సంపాదిస్తారు. ఉండగానైనా నువ్వు సంపాదిస్తున్నావా, అనుభవిస్తున్నావా? ఉన్న సొమ్ములో నిజంగా సంపాదించిన వాడు అనుభవిస్తున్నది ఎంత? పక్క వాళ్ళు ఎవరైనా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు పట్టుకుపోతున్నది ఎంత? నిజంగా ఈ మనిషికి దక్కుతున్నది అంత. అంతమంది కోసం ఇన్ని కోట్లు అవసరమా? ఇది ఒక్క మనిషి ఆలోచిస్తే నిజమైన వైరాగ్యం క్షణంలో జరగదు. అందుకని మనం ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం లాంటి చమత్కార వైరాగ్యాలు కాకుండా నిజమైనటువంటి జ్ఞానపూర్వకమైన వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందే ప్రయత్నం చేద్దాం. అప్పుడు జీవితం ఆందోళనారహితంగా, నవజీవనం వేదంలాగే సుస్వరంగా ధ్వనిస్తూ ఉంటుంది. సెలవు.